విత్తనాలు సేకరించే పని మొదలుపెట్టానండి. ఆ విశేషాలు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో విత్తనాలు కావాలి అని అడగడం జరుగుతుంది అని చెప్పేసి మీతో చెప్పాను గదా! కాకపోతే విత్తనాలు తీయడం అనేది చాలా పెద్ద పనండి. ఆ! పాపం అంతమంది విత్తనాలు నేను ఇస్తున్నా, ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అన్న తర్వాత కూడా చాలామంది కామెంట్ సెక్షన్‌లో ఎప్పుడు మేడం అని పెడుతున్నారు. హ్మ్. ఈవేళ మెల్లిగా విత్తనాలు కొయ్యడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్, అలాగే పర్పుల్ శంఖం, ఇటు పక్కన నీలగోరెంట పూలు. వీటితో పాటు నేను ఆస్ట్రో పూలు కూడా విత్తనాలు సేకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే చక్కగా పాలినేషన్ జరగడం అది కూడా నేను వీడియో చూపించాను. ఉమ్, అది పురుగు రావడం. ఈ పూల మీదే అటు ఇటు తిరగడం ఇవన్నీ జరిగినాయి కదండీ! లక్కీగా పాత వీడియో ఉందండి. అది కూడా చూపిస్తున్నాను. ఈ విత్తనాలు ఏమన్నా జెర్మినేట్ అవుతాయేమో అనుకుంటున్నానండి. అందుకనే ఉంచుదాము అని చెప్పేసి, అంటే పాలినేషన్ అది జరిగే ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నా. అందుకని ఈ విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేస్తున్నానండి. మిగిలిన విత్తనాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం. ఒక రీజన్ ఏంటంటే ఈ ఆస్ట్రో మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ ఏవైనా సరే ఆ పూలు అవి తీసేస్తా ఉంటేనే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు రావడం, మొక్కలు రావడం జరుగుతూ ఉంటది కదండి. అందుకని ఇంకా ఆస్ట్రో పూలు పూయడం అయిపోయింది కదా అని చెప్పేసి అవి కూడా మెల్లిగా ఆ పూలవి ఎండిపోయే దశకొచ్చినియి. కొన్ని ఇంకా ఎండుతూ ఉన్నాయి. ఆ ఎండిపోయినవి తీసేసి అవి కూడా విత్తనాల గురించి ఉంచుదాము అని అనుకుంటున్నా. అదండి ఈరోజు ఇవాళ ఈ ఆస్ట్రో మొక్కలు ప్రూనింగు, అలాగే విత్తనాలు నేను ఎక్కడెక్కడి నుంచి ఏమేమి సేకరిస్తున్నాను అన్నది చూపిస్తాను. చిలక ముక్కు పూలు విత్తనాలు ఆల్రెడీ కొన్ని సేకరించాను. ఇవి కూడా కట్ చేస్తున్నానండి. ఇవి ఏ రోజుకి ఆ రోజు కొయ్యాలండి. ఇదిగోండి పట్టుకుంటే చాలు టప్మని బయటకొచ్చేస్తాయి. విత్తనాలు సేకరించడం అంటే అంత ఈజీ కాదండి. చాలా పెద్ద టాస్కు. అందుకని గమ్మున ఇటువంటి పనులు అంటే ఎవరన్నా వస్తే అప్పటికప్పుడు ఇచ్చేయడం వేరు. అవి సేకరించడం, మళ్ళీ నీడన ఆరబెట్టడం, ప్యాక్ చేయడం అమ్మో! చూద్దామండి ఎంతవరకు చేయగలను. నేను ఖచ్చితంగా ఇచ్చేస్తానని మాత్రం చెప్పలేను. ట్రై చేస్తాను. అందుకున్నంత వరకు అందుకుంటారు. లేదంటే లేదు. ఏ రోజుకి ఆ రోజు తడుముకుంటూ ఉండాలండి. ఏది తయారైంది, ఏది తయారవ్వలేదని. తయారవ్వని కాయలు కోసేసామనుకోండి, అవి విత్తనాలు సరిగ్గా జెర్మినేట్ అవ్వవు. అందుకని తయారైనవి చూసుకొని మనం కట్ చేయాలి. నా చెయ్యి తగిలి పేలిపోయినాయి కాయలు. ఇదిగో చూసారా టప్ టప్‌మని ఎన్ని మొక్కలొచ్చేస్తాయండి. ఈ కిందన్నీ చాలా ఉంటాయి మొక్కలు. ఇదిగో చూడండి ఎన్ని మొక్కలు పళ్ళేసినాయో. ఈ శంఖం అండి. పర్పుల్ శంఖం. బావుంటది పువ్వు. ఇవి కూడా తయారైన కాయలు కోసాను మొన్న. మళ్ళీ కోస్తున్నానిప్పుడు. నిదానంగా చూడాలండి. ప్రతిరోజు పనే. ఈ విత్తనాలు ఏం తయారైనయి, ఏంటి అనుకుంటూ. ఆస్ట్రు పూలు. ఇదిగోండి మొత్తం మొదలుగా కట్ చేసేసా. ఇప్పుడు మళ్ళీ వీటిల నుంచి ఏమైనా చిగుళ్ళొస్తాయేమో చూద్దాము. రివర్స్‌లో పెడుతున్నానండి. ఏమన్నా పూలు ఆ రేకులయ్యి వచ్చేసినా బయటికి దాంట్లోనే పడేలాగా. ఇక్కడ ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదొకటి, ముద్ద భలే పూసింది కదండీ! ఇవి కూడా ఎండిపోయాక తీస్తాను. ఇక్కడ కొత్తిమీర చూసారా ఎలా పూతొచ్చేసిందో. ఎలాంటియా 2 వెరైటీస్ ఉన్నాయండి. ఇది రెడ్డు, ఇదేమో కొంచెం ఆరెంజ్ షేడ్. ఇవి కూడా కట్ చేస్తాను. ఈ సెకండ్ ఫ్లోర్‌లో ఉండే పూల మొక్కల విత్తనాలు, అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే మొక్కల విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి బంతి. ఒక బంతి 2 రంగులు. పసుపు, ఇది రేకొచ్చేస్తుంది. ఇంకొక షేడ్ ఉండేదండి. అది ఇదిగోండి లైట్ కలర్. ఆ షేడ్ మళ్ళీ రావట్లా. ఇంకొక మొక్క కనపడుతుందేమో చూడాలి. అది ఎందువల్ల చనిపోయిందండి. విత్తనాలు తీశాను గానీ, అవి వస్తాయో లేదో తెలీదు. ఆరెంజ్ కలర్ ఓకండి. అనుకోకుండా దొరికింది నాకు. నారు తీసుకొచ్చి వేస్తేనండి ఎర్ర గార్డెన్స్ స్థలం దగ్గర పూసిందనమాట. ఆ పువ్వుని జాగ్రత్తగా అలాగా సేకరించండి విత్తనాలుంచి వేశాను. భలే ఉంది కదండీ పెద్దగా.
ఇక్కడ కూడా పసుపే. దీంట్లో లైట్ షేడే. మళ్ళీ రాలేదండి. వచ్చిన మొక్క పోయింది. చూడాలి. ఇక్కడ కృష్ణబంతి ఇప్పుడే పూయడం స్టార్ట్ చేస్తున్నాయి. దీన్నే కారబంతి అని కూడా అంటారు. ఇక్కడ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి విత్తనాలు రావు గాని చిన్న కొమ్మతోటి వచ్చేస్తాయండి. ఈ దసరా చిక్కుడు కూడా నేను విత్తనాలు సేకరించాను. ఎప్పుడు చూపిస్తాను. అసలైన హీరోని చూపించలేదండి. భూత్ జోలోకియా. ఇవి కూడా తీస్తున్నాను. ఇక వైట్ సూర్యముఖి మిర్చి ఈ విత్తనాలు కూడా తీస్తున్నా. ఇక్కడ మంకిన ఇవి కలెక్ట్ చేస్తున్నానండి విత్తనాలు. ఇవ్వండి దసరా చిక్కుడు, భూత్ జోలోకియా. ఇవేమో కారబంతి. అదే ఎల్లో కలరు లైట్గా పూసిందన్నాను కదా, అదే అండి. ఏమన్నా వస్తాయేమో విత్తనాలు చూడాలి. ఇలా విత్తనాలంటే ఎక్కువ వచ్చేయవండి, కొద్దిగానే వస్తాయి. కాబట్టి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేసినా కానీ నేను అందరికీ అందించలేను. ఇక్కడ ఇంకొక సుప్రీం హీరో అండి, వైజయంతిమాల పూసలు. మొక్క కూడా కొంచెం ప్రూన్ చేయాలండి. ఈ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కదా, ఈ పెద్ద కొమ్మలన్నీ తీసేయాలి. అప్పుడే విత్తనాలు కూడా సేకరిస్తానండి. అప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళకి మనకి మళ్ళీ దిగుబడి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ వైజయంతిమాల కూడా తీస్తున్నాను విత్తనాలు. ఎర్ర గోంగూర ఇది కూడా విత్తనాలు తీద్దాం అనుకుంటున్నానండి. మరి వస్తాయో లేదో చూడాలి. బొగడబంతి తెలుపు ఏదో నక్షత్రాల్లో ఉన్నాయి కదండి, ఇవి విత్తనాలు కలెక్ట్ చేయడానికి పూలు అలా ఉంచేస్తాను అనమాట. ఇక్కడ మామూలు బొగడబంతి. డిసెంబరాలండి. డిసెంబరాల్లో తెలుపు విత్తనాలు వస్తున్నాయి. అలాగే నీలం కూడా. అటువైపు పెద్ద మొక్క బాగా పోస్తుందండి, అది చూపిస్తాను. ఇవిగోండి ఇవి. అలాగే ఇక్కడ ముద్ద నీలం పోస్తున్నాయి. ఇవి కూడా ఎక్కువ ఏమీ వచ్చేయట్లేదండి పూలు. చూడాలి, ఎన్ని వస్తే అన్నే ఉంటాయి. ముద్ద నీలం శంఖం. ఇక కాస్మస్. ఈ ఒక్క కలరే ఉంది నా దగ్గర. ఎందుకంటే మొక్కలు ఎక్కువ పెంచేయడానికి కూడా నాకు అంత ప్లేస్ సరిపోదండి. ఏవో రకరకాల మొక్కలు సీజనల్గా పూసే చామంతులు అయితే అసలు వదిలిపెట్టాం. ఏమోని చామల దాకా వేస్తాం. ఇక దాలియా అని, ఆస్టర్ అని, ఇవి కాకుండా డిసెంబరాలు, ఇక రకరకాల కాయగూర మొక్కలు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో ఉంటాయి. పళ్ళ మొక్కలు కూడానండి. మల్బెరీ అని, అదని ఇదని వేస్తూ ఉండడంతో అంత అన్ని మొక్కలు ఎక్కువ ఎక్కువ మొత్తంలో పెంచేయడానికి అవకాశం ఉండదండి. ఇదిగోండి మల్బెరీ. ఈ బంతి అవి నేను నారులే తీసుకొచ్చేసేస్తానండి. ఇటొచ్చి ఈ ఊక బంతి ఇవే నేను జాగ్రత్తగా నారు వేసుకుని నాటుకుంటానన్నమాట. ఊక బంతి, కారబంతి ఇటువంటివి. అందుకని ఈ విత్తనాలే నేను తీసి ఉంచుతున్నానండి. ఇక్కడ ఈ కనకాంబరం కూడా బాగా పోస్తుందండి. ఈ విత్తనాలు కూడా ఉంచేసాను. 365 డేస్ చిక్కుడు విత్తనాలు కూడా తీస్తున్నానండి. ఈరోజు విత్తనాలు సేకరిస్తూ ఆ మొక్కల గురించి కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.